RRR వంటి బిగ్ బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ దేవర. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోంది. సుమారు 300 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 2 భాగాలుగా దీన్ని తీసుకొస్తున్నారు దర్శకుడు కొరటాల. సినిమా స్కేల్ భారీగా పెరగడం, కథ ఒక పార్ట్లో చెప్పలేకపోవడంతో 2 భాగాలుగా చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో జాన్వీ కపూర్ ఎన్టీఆర్కి జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు సైన్ టామ్ చాకో మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దేవర సినిమాలో తారక్ 2 పాత్రల్లో కనిపించబోతున్నారట. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఫిల్మ్ నగర్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. తండ్రి కొడుకులుగా తారక్ కనిపిస్తారట. దీనికి సంబంధించి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారని, బాహుబలి స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ స్ట్రాటజీ ఏంటనేది చూస్తే, బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా కనిపించారు. తండ్రి కొడుకుల కథగా చెప్పారు. తండ్రి వీరోచిత పోరాటం, తల్లి సోదరుడు కలిసి చేసిన కుట్ర, దాన్ని కొడుకు ప్రతీకారం తీర్చుకోవడమనే కథతో రూపొందింది. అయితే మొదటి భాగంలో కొడుకు పాత్ర ప్రధానంగా నడిపించారు. తండ్రి పాత్ర హింటిచ్చి 2వ భాగంలో మెయిన్గా చూపించారు. ఇప్పుడు దేవర విషయంలోనూ అదే చేస్తున్నారట. దేవర కూడా 2 భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఇందులోనూ ఎన్టీఆర్ని తండ్రి కొడుకులుగా చూపిస్తున్నారు. అయితే మొదటి భాగంలో కొడుకు పాత్ర ప్రధానంగా చూపిస్తారని, 2వ భాగంలో శక్తివంతమైన తండ్రి పాత్రని చూపిస్తారని తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలో పోర్ట్ ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని సమాచారం. పోర్ట్ని తండ్రి నిర్మిస్తే ప్రత్యర్థులు కుట్ర చేసి స్వాధీనం చేసుకుంటారు. తండ్రి పాత్రని చంపేస్తారు. ఆ తరువాత కొడుకు వచ్చి వారిపై ప్రతీకారం తీర్చుకుని మళ్లీ ఆ పోర్ట్ని తన వశం చేసుకోవడమే దేవర కథ అని తెలుస్తోంది. బాహుబలిలాగే దేవర స్క్రీన్ ప్లే నడుస్తుందని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్లు వేరు, కానీ బేసిక్ లైన్ మాత్రం ఒకేలా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇక దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్కిది తొలి సోలో పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు తారక్.